పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో మన ఆర్థిక వ్యవస్థ అంతా ఆశాజనకంగా ఉందని, శరవేగంగా ముందుకు పోతుందని, వారు చాలా గొప్పగా చెప్పారు. వారు చెప్పిన గొప్పగా చెప్పిన మాటలు బడ్జెట్లో కనపడటం లేదు. గత సంవత్సరం ఇంతకన్నా గొప్పగా మాటలు చెప్పారు. గత సంవత్సరం చేసిన కేటాయింపులు ఏవి ఖర్చు పెట్టలేదు. అన్ని కేటాయింపులు కోతబడ్డాయి అన్ని రంగాల్లోనూ. ఈసారి లెక్కల గారిడీ చేశారు. పోయినసారి కేటాయింపుకి ఇప్పుడు కేటాయింపుకి పోల్చడం కాకుండా, పోయినసారి ఖర్చు అంచనాకి ఇప్పుడు కేటాయింపుకి పోల్చి చాలా భారీగా కేటాయింపులు చేసినట్టుగా లెక్కలు చూపారు. ఇది లెక్కల మోసం. ఇది వాస్తవంగా గత కేటాయింపుకి ఈ కేటాయింపుకి చూస్తే భారీగా తగ్గింది కేటాయింపులు. ఒక ఉదాహరణ చెప్దాం. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన ప్రాజెక్టు, దానికి గత బడ్జెట్లో 5,000 కోట్లకు పైగా కేటాయించారు. ఈసారి 3,000 మాత్రమే కేటాయించారు. గతంలో అమరావతికి బడ్జెట్ నిధుల నుంచి కేటాయింపులు ఉండేవి. ఈసారి బయట అప్పుల్ని కేటాయింపుగా చూపించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి, అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే అప్పుల్ని అమరావతికి కేటాయింపులుగా చూపి మోసపూరితంగా వ్యవహరించారు. ఈ రకంగా అనేక అంశాలకి కేటాయింపులు చేశారు. అలాగే జీగ్రామ్జీ ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు జరిపేదానికి 95,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి గొప్పగా చెప్పారు. ఇది ఒక పెద్ద మోసం. ఈ డబ్బులు ఖర్చు చేయాలంటే రాష్ట్రాలు 40% ఖర్చు పెట్టాలి. రాష్ట్రాలు ఖర్చు పెట్టకపోతే ఈ డబ్బులన్నీ కోత పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు కేటాయింపులు ఘనంగా చూపించి రేపు రాష్ట్రాలు తోడుగా ఖర్చు చేయలేదు కాబట్టి ఇవి ఖర్చు చేయలేకపోయామని చెప్పేసి కుదించేదానికి అవకాశం ఉండే పత్రం ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి అంకెలోనూ పెద్ద మోసం ఉంది తప్ప ఈ బడ్జెట్ దేశానికి లేకపోతే ప్రజలకి ఉపయోగపడి ఆశాజనకంగా మాత్రం లేదు. ఇది ఈ బడ్జెట్లో మనం చూడవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ బడ్జెట్ చాలా అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి. వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాత అనేక రూపాల్లో దీనికి న్యాయం చేస్తామని చెప్పి పాలకులు అప్పటి నుంచి మోసం చేస్తున్నారు. అప్పటి నుంచి అధికారంలో ఉంది బీజేపీ ఎన్డీఏ. ఈసారి చంద్రబాబు మీద ఆధారపడి, తెలుగుదేశం మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది. అయినా ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన న్యాయం జరగలేదు. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇది దూరదృష్టి కలిగిన బడ్జెట్ అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, మనకి తర్వాత ఎప్పుడన్నా వస్తుందేమని ఆశపడదాం అని చెప్పి చెప్పడం తప్ప కాదు. ఇంతకుముందే చెప్పాను, పోలవరానికి విధులిచ్చారు, సరైన కేటాయింపులు చేయలేదు. వారు 2027లో దాన్ని పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఈ రకమైన డబ్బులు కేటాయింపుతో అది ఇంకొక 25 సంవత్సరాలైనా పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. అలాగే అమరావతి అప్పుల మీద నిర్మాణం కావాల్సిన పరిస్థితి, అది నిర్మాణం చేయదలుచుకుంటే. అలాగే 3 కారిడార్లు, రేర్ ఎర్త్ కారిడార్లు వచ్చేస్తున్నాయి మన రాష్ట్రానికి అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు. అంటే మన మట్టిని తవ్వుకోవడానికి ఉద్దేశించిన కారిడార్స్ అవి ఇక్కడ ఉపాధి సృష్టించి ఈ రాష్ట్రానికి మెరుగు చేసే కారిడార్స్ ఏమి కావు. అవి కూడా ఇస్తే ఏళ్ల తరబడి అవుద్ది. ఈ సంవత్సరానికి మనకేమి దాన్ని ఉపయోగపడే పరిస్థితి ఉండదు. అలాగే సెమీ కండక్టర్ చిప్స్ కూడా రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సెమీ కండక్టర్ చిప్స్ కూడా కర్నూలు జిల్లాలో రాబోతుంది అని చెప్పి, అది ఇచ్చినా అది 100 కోట్లకి 10 ఉద్యోగాల కన్నా ఎక్కువ రావు పెట్టుబడికి, అటువంటిది. అలాగే
లోకేష్ గారు వీరందరూ అడ్వర్టైజ్మెంట్లు చూశాను, ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయని. అలాగే కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్స్కి ప్రోత్సాహకాలు ఇచ్చి ఆ రకంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అవి మనకేదో వెరగబెట్టబోతుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఈ డేటా సెంటర్స్కి ఇచ్చే ప్రోత్సాహకాలు, పన్ను ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి కానీ మన ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడదు. ఈ గూగుల్ సెంటరు, మైక్రోసాఫ్ట్ ఇటువంటి వాళ్ళకి ఆ రాయితీలన్నీ వెళ్ళిపోతాయి తప్ప ఇక్కడ ఉపాధి సృష్టించడానికి కనపడదు. అందుకనే ఇది చాలా మోసపూరితమైన బడ్జెట్, ఊహలు ఆశల మీద ఆధారపడి ప్రజలను మోసగించే బడ్జెట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని కూడా భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్ర నిర్వహించు చంద్రబాబు, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరందరూ రాష్ట్రానికి రాబట్టాల్సిన తమ శక్తిని, తమ ప్రభుత్వంలో తమ యొక్క ప్రభావాన్ని వినియోగించుకొని రాష్ట్రానికి రాబట్టాల్సిన రాయితీలను రాబట్టలేకపోయారు. ఎందుకు రాబట్టలేకపోయారో వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే సిపిఎం ఈ కేంద్ర ప్రభుత్వం ఒక 4 చట్టాలని, ప్రమాదకరమైన చట్టాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లో చేసింది. ఇంకా ఈ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొన్ని కొత్త చట్టాలను తీసుకురాబోతుంది. వాటిలో ముఖ్యమైన లేబర్ కోడ్సు, రెండవది విద్యుత్ బిల్లు, మూడవది జీరాంజీ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన బిల్లు, నాలుగవది న్యూక్లియర్ లయబిలిటీ బిల్, అంటే అణు కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే దానికి నష్టపరిహారం ఎవరిస్తారు అనే దానికి సంబంధించిన బిల్లు, ఐదవది సీడ్ బిల్, విత్తన చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ రైతులకి, కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, మొత్తం ప్రజలకి తీవ్రమైన నష్టం చేసే బిల్లులు. వీటన్నిటినీ ఉపసంహరించుకోవాలని క్యాంపెయిన్ చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మార్చి 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని, మార్చి 24వ తేదీన ఢిల్లీలో పెద్ద ర్యాలీ జరపాలని, చలో ఢిల్లీ నిర్వహించాలని చెప్పేసి మేము నిర్ణయించాము. ఆ రకంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల ముందు బట్టబయలు చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టాం. అంబటి రాంబాబు గారు చాలా అసభ్యంగా మాట్లాడారని మొదటి పేపర్లో వచ్చింది. అది మా పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఖండించింది. ఆ పేరుతోటి ఆ ఇంటి మీద దాడి జరిగింది. అది కూడా తీవ్రమైన విషయం. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ నాయకుల్లో సహజం, కానీ భౌతికంగా దాడులు నిర్వహించడం అనేది అభ్యంతరకరమైంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది నాయకుల మీద కూడా భౌతిక దాడులు, వీళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి అని చెప్పేసి వచ్చింది. అటువంటి సంస్కృతిని ఎవరు ప్రోత్సహించినా, తెలుగుదేశం వారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి బాధలన్నీ అనుభవించారు. అధికారానికి వచ్చిన తర్వాత అవే వినియోగిస్తే అవి తాము వెంటాడుతున్న తర్వాత అటువంటి సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంలో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్ఆర్పి ఈ సంస్కృతికి ఎవరు అతీతులు గారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వారు నిర్వహించారు, వీరు అధికారానికి వచ్చిన తర్వాత వీరు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా రెండు పార్టీల యొక్క ఈ సంస్కృతిని, ఈ దాడులు, ప్రతి దాడులు, అసభ్యంగా మాట్లాడుకోవడాలు, ఈ సంస్కృతిని విరమించాలి. ఆ రకంగా ఉంటేనే రాష్ట్ర రాజకీయాలు ప్రజలకి అనుగుణంగాను, ప్రజలు రాజకీయాలు నమ్మే పరిస్థితిలో ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.